మాన్యమైన కంది మల్లయ్య పల్లెలో స్థిర నివాసమేరుపరుచుకొంటి కూడియుంటి సాధ్వి గోవిందమాంబతో కాళికాంబ కాళికాంబ అన్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అనగా దీని భావం ఏమంటే, ఓ కాళీమాత, కందిమల్లయ్యపల్లె అనే గ్రామం అతి పవిత్రమైంది, యోగ్యమైంది. జ్ఞానులకు, సాధు సంతులకు, యోగులకు, రాజయోగులకు, మోక్షగాములకు అనుకూలమై ఉన్నది. ఈ ప్రాంతం కొండల మధ్యలో ప్రకృతి రమణీయంగా ఉంది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాలను చేకూర్చి మనశ్శాంతిని కలిగించే శక్తి కలిగి ఉన్నది. నేను సజీవ సమాధి నిష్టలో ఉండి తపస్సు ఆచరించుటకు అనుకూలమై ఉన్నది. నా దివ్య తేజస్సును ప్రపంచవ్యాప్తంగా ప్రసరింపజేసి వీరులను, భోగులను, వసంతులను, రాజులను, రారాజులను సంస్కరించి వారిచే మంచి పనులు చేయించి విశ్వశాంతిని నెలకొల్పగలిగే అవకాశం కలిగి ఉన్నది ఈ ప్రాంతం. ఓ మాత, భవిష్యత్తులో సకల దేవతలు కూడా ఇక్కడే చేరుతారు. వారికి నవరత్న ఖచ్చితమైన దేవాలయాలు వెలిసే అనుకూలమైన శక్తి కలిగినది ఈ ప్రదేశం. నా దివ్య తేజస్సుతో గ్రామ గ్రామాల్లో నా దేవాలయాలు వెలుస్తాయి. అవి అన్నీ కూడా నా తేజోబలంతో జ్ఞాన ఆలయాలుగా రూపొందుతాయి. ప్రతి పౌర్ణమి రోజున నా దివ్య తేజస్సు రెట్టింపుతో ప్రసరిస్తుంది. ఆ రెట్టింపు తేజస్సుతో గ్రామ గ్రామాల్లో జ్ఞానవర్షం కురుస్తుంది. అప్పుడు కలిమాయా ప్రభావం తగ్గుతుంది. ప్రతి వారిలో మనశ్శాంతి ఏర్పడుతుంది. అప్పుడు విశ్వశాంతి నెలకొంటుంది. ఇంతటి కార్యక్రమానికి అనువైన ప్రదేశం కాబట్టి ఇటువంటి ప్రాంతంలో గోవిందమాంబతో కలిసి ఈ కందిమల్లయ్య పల్లెలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నాను. ఈ ప్రాంతాన్ని దర్శించిన వారందరూ పునీతులవుతారు. నా జ్ఞానబోధలను ఇంటింటికి చేర్చిన వారందరూ పుణ్యాత్ములవుతారు. ఓ కాళీమాత, ఇది అంతా బ్రహ్మమయమై ఉన్నది. ఇది గుర్తించిన భక్తజనులందరికీ శుభం 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 అని భక్తజనులను ఆశీర్వదించారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. కులమతాల జాడ్యములలో నదపించు దీనజనులా సేదదేర్చువాడ మానవుండేదరను మాధవుండను వాడ కాళికాంబ కాళికాంబ అన్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అనగా దీని భావం ఏమంటే, ఓ కాళీమాత, కలియుగం మొదలైనప్పటి నుండి మానవులు వారి జీవనోపాధికి ఏర్పరచుకున్నటువంటి మార్గాలను వృత్తులని, ఆ వృత్తులనే కులాలని పిలుచుకుంటూ అనేక కులాలుగా విభజించుకున్నారు. విభజించుకొని భేదభావాలను సృష్టించుకున్నారు. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి, భగవంతుణ్ణి చేరడానికి ఏర్పరచుకున్నటువంటి మార్గాల పేరుతోని మతాలని, ఆ మతాల్లో కూడా అనేక భేదభావాలను ఏర్పరచుకున్నారు కలిమాయా ప్రభావంతో. ఈ కలియుగంలో 5000 సంవత్సరాల నుండి ఈ కులం, మతం అనే జిడ్డు బురదను పులుముకుంటున్నారు. అందులోనే దిగబడి చిక్కుకొని జ్ఞానశూన్యులై బయటకి రాలేకపోతున్నారు. వచ్చే దారి తెలియక అలమటిస్తున్నారు. మరికొందరు ఏమి చేయాలో తోచక దైవానుగ్రహం కొరకు పరితపిస్తున్నారు. ఇలాంటి భక్తజనులను జ్ఞానబోధల చేత సంస్కరించి సులభ మార్గంలో వారిని బయటపడవేయడానికి, బయటపడే జ్ఞాన మార్గాలను చూపించడానికి శ్రీ మహావిష్ణువుతో వీరబ్రహ్మేంద్రునిగా ఈ భూమిపై మానవావతారం ధరించాను. కొందరు విద్యావంతులు, కొందరు ధనవంతులు మదాంధులై వారి మదం చేత నన్ను తప్పుగా తలుస్తారు. తప్పుగా తలచి అన్ని విధాల కష్ట నష్టాలు పాలవుతారు. మరికొంతమంది భక్తులు నన్ను గుర్తించగలుగుతారు. నా సమానులైన వారు మాత్రమే నన్ను గుర్తించగలుగుతారు. నా రక్షణలో ఉండి రక్షింపబడతారు. ఇవన్నీ కలియుగములో జరగబోయేటువంటి విషయాలు. ఓ కాళీమాత, ఇది అంతా బ్రహ్మమయమై ఉన్నది. ఇది గుర్తించిన భక్తజనులందరికీ శుభం శుభం శుభం
అని భక్తజనులను ఆశీర్వదించారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. సకల జాతులకును సాధనములు గూర్చు జాతివాడ వేద నీతియుతుడా శిష్యగణముతోడ సేవించబడువాడ కాళికాంబాంస కాళికాంబ అన్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అనగా దీని భావమేమంటే, ఓ కాళీమాత, అనంతమై అంతులేనటువంటి కటిక చీకటి అయిన శూన్యం నుండి పరమాణు తేజో బిందువుగా స్వయంభూవై వెలిసి ఉన్నాడు సృష్టికర్త అయిన భగవంతుడు. ఆ తేజో బిందువైన భగవంతుడు ఏటవాలుగా ప్రయాణిస్తూ అఖిలాండ కోటి బ్రహ్మాండాలను సృష్టించి విశ్వకర్మగా ప్రసిద్ధి చెందినాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండాలను తన తేజస్సుతో ప్రకాశింపజేస్తూ విశ్వ బ్రహ్మగా ప్రసిద్ధి చెందినాడు. సృష్టికర్త అయిన భగవంతుడు తన విశ్వ సృష్టి నిర్వహణ కొరకు 5 ముఖాలతో 5 దిక్కులుగా వెలిసినాడు. వారే 5గురు బ్రహ్మ ఋషులుగా, వారే 5గురు బ్రహ్మలుగా, వారే 5గురు మూర్తులుగా రూపాంతరం చెంది ఉన్నాడు. సృష్టి పరిపాలనా యంత్రాంగాన్ని సృష్టించుకొని విశ్వాన్ని పరిపాలిస్తున్నారు. ఈ భూలోకంపై కూడా వారే మానవ మనుగడను సాగించడానికి భూమిపై 5గురు బ్రహ్మ ఋషులుగా వెలిసినారు. మానవుల జీవనోపాధికి కావలసినటువంటి ముఖ్యమైన వస్తువులను భూమి నుండి సృష్టించి పనిముట్లుగా రూపొందించి ఇచ్చారు. సానక బ్రహ్మర్షి ఇనుమును ఉక్కును సృష్టించారు. సనాతన బ్రహ్మర్షి ఆహార ఔషధాలను కర్రను సృష్టించారు. అహబూన బ్రహ్మర్షి రాగి ఇత్తడి మొదలగు లోహాలను సృష్టించాడు. ప్రత్నస బ్రహ్మర్షి శిలాశిల్పాలను సృష్టించాడు. సుపర్ణస బ్రహ్మర్షి వెండి బంగారము రత్నాలను సృష్టించాడు. అంతేకాకుండా లోకానికి వెలుతురును జ్ఞానాన్ని అందించారు. ఈ జాతిలో నేను అవతరించాను. సృష్టి ధర్మాలను ఆచరించి చూపిస్తూ సకల భక్తజనులకు శిష్యులకు జ్ఞానబోధలు చేసి తరింపజేస్తున్నాను. వారి సేవలను అందుకుంటున్నాను. ఓ కాళీమాత, ఇది అంతా బ్రహ్మమయమై ఉన్నది. ఇది గుర్తించిన భక్తజనులందరికీ శుభం 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 అని భక్తజనులను ఆశీర్వదించారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. నా పద్య ఎంతో హృద్యము, నా పద్యము నాకు నానెము గూర్చున్, నా పద్యము స్థిరతరమౌ, నా పద్యము యుగ యుగాల నడచును కాళీ అన్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అనగా దీని భావమేమంటే, ఓ కాళీమాత, సర్వమానవులకు నేను ఆచరించి చూపించిన జీవన మార్గం అన్ని విధాల హృదయరంజకమైంది. హృదయానికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించి జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది. పద్య రూపంలో నేను చెప్పిన వేద జ్ఞాన వాక్యాలన్నీ నాకు నా మార్గములో నడిచే భక్తజనులందరికీ ఇహపరలోకాల్లో ఉన్నత స్థానాన్ని అలంకరింపజేస్తాయి. ఓ తల్లి, భక్తజనులకు మానసిక ఆనందాన్ని కలిగించే అఖండమైన జ్ఞాన ధనాగారం ఇది. ఈ జ్ఞాన ధనాగారం వల్ల జన్మ జన్మల్లో కూడా ఏ లోటు ఉండదు, ఏ లోటు రాదు. భవిష్యత్తులో జరగబోయే అనేక యథార్థ సంఘటనలను భక్తజనుల ముందు జాగ్రత్త కొరకు తెలిపినాను. వాటితో పాటు అనేక జ్ఞాన సంబంధమైన విషయాలను సమాజ సంక్షేమం కొరకు తెలిపినాను. భక్తజనులందరూ ముందు జాగ్రత్త వహించాలని నేను ఆచరించి చూపిన సంస్కరణ భావజాల మార్గాలు క్రమక్రమంగా ప్రపంచమంతా విస్తరిల్తాయి. యుగ యుగాల్లో స్థిరంగా నిలిచి ఉంటాయి. నేను తెలిపిన కాలజ్ఞాన ఆత్మజ్ఞాన పద్యాలన్నీ కూడా యుగ యుగాలుగా అన్ని యుగాల్లో నడుస్తాయి. ఓ కాళీమాత, మానవులు ఎవరి కాలంలో వారు వారి వారి కాలానుగుణంగా ఈ జ్ఞాన సంపదను వినియోగించుకొని తరించే దివ్యమైన జ్ఞాన ధనాగారం ఇది. ఓ కాళీమాత, ఇది గుర్తించిన భక్తజనులందరికీ శుభం శుభం అని భక్తజనులను ఆశీర్వదించారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు.